6 పథకాలు చెప్పారు కూటమి ప్రభుత్వం, ఏమేమి వస్తాయి? ఇది తెలీదా? తినడా లేదా? నాతో అడిగించుకోవాలంటే ఇది తెలీదా? మీరు ఎంతమంది దగ్గర ఇలా మైక్ పెట్టుంటారు? ఎవరు చెప్పలేదా సూపర్ 6 ఇచ్చారా లేదా అని? సూపర్ 6 లేదు. ఇదంతా ఈ ఐపీఎల్ మ్యాచ్లో ప్రీ హిట్ లాంటిది ఇది. అదంతే, నో బాల్ పడితేనే 6 పడుతున్నది. ఇక్కడ నో బాల్ పడాలి. ఆంధ్రప్రదేశ్లో నో బాల్ పడితేనే 6 పడుతుంది, లేకపోతే పడదు. నో బాల్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఒక్క బాల్ నో బాల్, బొమ్మర బాల్ వెళ్ళి నెత్తికి తగిలితే కానీ అప్పుడు సూపర్ 6 అమల్లోకి వస్తుంది. అంటే సంపద సృష్టించి ఆదాయం పెంచేస్తామని చెప్తున్నారు కదా. ఎక్కడ సృష్టిస్తారు? ఎక్కడ సృష్టిస్తారో మీరే చెప్పండి. సృష్టించే పని లేదు. వాళ్ళు సృష్టించేవాళ్ళు అయితే 2014లోనే సృష్టించేవాళ్ళు. ఇక 2024 దాకా ఎందుకు ఆగుతారు? అప్పుడే కరెంట్ ఛార్జీలా? కరెంట్ ఛార్జీలు అంటే అప్పుడేమో తగ్గిస్తానని చెప్పాడు, ఇప్పుడేమో మొత్తం పెంచుకుంటూ పోయాడు. పెంచాడుగా ఒక్కొక్క మీటర్కి. అప్పుడు వచ్చిన 5,000 బిల్లు వస్తే ఇప్పుడు 10,000 వస్తుంది. ఇప్పుడు 100 వచ్చిందానికి 600 వస్తుంది. డబుల్ పెంచి అంతకుమించి ఇంకేం కావాలి? అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అమరావతి రాజధాని అంటున్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఎన్ని? అమరావతి 20 లక్షల ఉద్యోగాలు. అమరావతిలోనా? అమరావతిలో కట్టింది అసలు అమరావతి కట్టింది దానికి ఎవరి కోసం? వాళ్ళ కోసమేగా. ఇది ప్రజల కోసం కాదుగా. అక్కడ ఏముంది? భూములు కబ్జాలు చేసుకోవడం తప్ప అమరావతి దేనికి పని చేయదు. సరే కట్టమానండి, ఇంకా ఉందిగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు టైం ఉంది కదా. అమరావతి ఏమాత్రం కడతారో మేమో చూస్తాం. లోకేష్ రెడ్ బుక్ చెప్తున్నారు, భయపడుతున్నారు అన్నారు, మీరు భయపడుతున్నారా? భయపడాలా? రెడ్ బుక్ గురించి ఎవడు భయపడలే, కానీ అంత సీనే లేదు. ఏముంది రెడ్ బుక్లో? పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టి వాళ్ళని రమ్మానండి. రారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ముందెట్టి వాళ్ళు రెడ్ బుక్ అనుమానించి, అంతేగాని వచ్చి మీదకి వచ్చి రెడ్ బుక్ ఉపయోగించి రెండ్రా కొట్టేసుకుందామని సీన్ వాళ్ళ దగ్గర ఏం లేదు. భయపడలేదు అన్నారు, ఏంటి మీద భయమే లేదు. ఇలాంటి రెడ్ బుక్ నా చిన్నప్పటి నుంచి పెద్ద రెడ్ బుక్ ఏం కాదు. 2029 వీళ్ళు రెడ్ బుక్ అనుకో, మేము వచ్చేదానికి వీళ్ళకి 5 సంవత్సరాల రెడ్ బుక్ ఏమో, మాకు ఒక నెల చాలు. ఆ రెడ్ బుక్ అయితే మా డబుల్ బుక్ ఉంది. అదే చూద్దాం. ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటాం, మళ్ళీ ఇదే మైకులు వాళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ఒక పని కూడా చేయొద్దు అన్నారు, ముఖ్యమంత్రి అసలు ఆ మాట చెప్పొచ్చు? ఓట్లతో ముందు గెలిచేసాడు, పనులు చేయొద్దంటే ఆ సొమ్మెత్తాడు. ఎవరు సొమ్మెత్తున్నాడు? జనాల సొమ్మేగా ఇచ్చేది. జనాల సొమ్ము తీసుకుని ఏదో ఆయన ఇష్టారంగా వాళ్ళ టీడీపీ కార్యకర్తలకు వాళ్ళకి పంచుకుంటాడా? అందరికి ఇవ్వాలి కదా. ఆయనకు అధికారం ఇచ్చారు, చేయమని చెప్పండి. రెడ్డి పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్తున్నారు. అందుకేనేగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని పండుగలు జరిగినాయి? మొత్తం బట్టల కొట్లని ఖాళీ లేవు. జనాల దగ్గర డబ్బులు లేవు. పేదల దగ్గర ఎవరు పండుగలు చేసుకుంటే కూడా అవకాశం లేకుండా పోయింది. మొత్తం ఇప్పుడు ఉన్న రాష్ట్రం 1 సంవత్సరం అయింది. ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏ రకంగా పరిపాలిస్తారు జనాలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనం ఏదో చెప్పిన పార్టీ మనిషి చెప్పాడు, వైఎస్ఆర్ పార్టీ మనిషి చెప్పాడు అనుకుంటారు. జనాలకు తెలియాలంటే ఇంకా 3 ఏళ్ళు ఉందో 4 ఏళ్ళు ఆగాలి. అయితే వాళ్ళకు కూడా పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా మనం వెయిట్ చేయడమే. మనం ఎన్ని మాట్లాడుకున్నా జనాలు ముందు తెలుసుకోవాలి. అంటే ప్రజలు ఓట్లు వేసారు కదా, పవన్ కళ్యాణ్ గెలిపించండి అన్నారు. దగ్గర నుంచి ముందు మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఈ మధ్యలో మాట్లాడారా? ఎలక్షన్ ముందేమో ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి, మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మాట్లాడారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, వాళ్ళపై ఏలైతే చూపడం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాబట్టి ఎలా దించాలా అధికారంలో నుంచి అని ఇలాంటివన్నీ ఎత్తుకుని ఒక్క ఇన్సిడెంట్నే పెద్ద రాధాంతం చేసేవాళ్ళు. వాళ్ళ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయి పట్టలేదా? ఆయన ఈ రాష్ట్రంలో లేరా ఏంటి? ఇవన్నీ తెలీదా? ముందు అవన్నీ తెలుసుకుని కనీసం ఆడవాళ్ళ మీద జరిగే అత్యాచారాల గురించి ఒకసారి మాట్లాడమనండి. ఎందుకంటే మీ మీద ఉండే విలువ కూడా పోతుంది. కొద్దో గొప్ప మాకు పవన్ కళ్యాణ్ గౌరవం ఉండేదేమో, ఇప్పుడు